లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందా? చెట్లు తగ్గిపోతున్నాయా? స్మగ్లింగ్ జరుగుతోందా? లేదంటే ప్రకృతి విపత్తులతో చెట్లు పెరగడం లేదా? చాలా వయసు ఉన్న చెట్లకు అసలు ఏమైంది? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఏం చెబుతోంది? గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుని భారీగా నిధులను సైతం కేటాయించిన హరితహారం వట్టిదే అయిందా? లెట్స్ డీకోడ్. తెలంగాణలో 90% అడవులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయంటోంది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ప్రతి రెండేళ్లకోసారి ఈ డేటా రిలీజ్ చేస్తుంది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. సో తెలంగాణలో 2021-23 మధ్య కాలంలో 100.42 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇదే నిజమంటోంది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. సో ఈ లెక్కలు చూస్తే తెలంగాణ కింది నుంచి 3వ స్థానంలో నిలిచింది. అంటే అటవీ విస్తీర్ణం తగ్గటంలో టాప్ 3లో ఉందన్నమాట. ఎందుకిలా జరిగింది? కారణం ఏమై ఉంటుంది? హరితహారమని గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నదంతా ఏమయ్యింది? 2021లో 21,279 చదరపు కిలోమీటర్లు ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179కి తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఓవరాల్ గా 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 115.50 చదరపు కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55, నిర్మల్ జిల్లాలో 45.37 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. అయితే జగిత్యాల జిల్లాలో 54.70 చదరపు కిలోమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 50.33, మంచిర్యాల జిల్లాలో 34.96 చదరపు కిలోమీటర్ల మేర పరిధి పెరిగింది. అయితే అక్కడన్ని యంగ్ ట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, అలాగే ఫీల్డ్ సర్వేల ద్వారా ఈ అటవీ విస్తీర్ణాలను లెక్కిస్తుంటుంది. రాష్ట్ర మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 22.03%గా నమోదైంది. జాతీయ సగటు 25.17%తో పోలిస్తే ఇది తక్కువే. అటు అటవీ అగ్ని ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో 7వ స్థానంలో నిలిచింది. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ మధ్యలో రాష్ట్రంలో 13,479 కార్చిచ్చులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 8, ములుగు 9వ స్థానంలో నిలిచాయి. భద్రాద్రి జిల్లాలో 2,600, ములుగు జిల్లాలో 2,597 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ అడవులు గత కొన్నేళ్లుగా బాగా పెరగటం లేదు. థిక్ ఫారెస్ట్ అన్నది లేదు. అంతా పలుచబడిపోయాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం రాష్ట్రంలోని 27,688 చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేవలం 454 చదరపు కిలోమీటర్లలోని పాతవిగా పరిగణించే చెట్లున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాలు, నేషనల్ పార్కు వంటి రక్షిత ప్రాంతాలకు వెలుపల ఉన్న మిగిలిన అడవులు చాలా చిన్న చెట్లతోనే కనిపిస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. పాత అడవులు క్రమంగా కనుమరుగవుతున్న విషయాన్ని రిపోర్టు స్పష్టంగా ప్రస్తావించింది. అంతేకాదు తెలంగాణలోని 13,480 చదరపు కిలోమీటర్ల రేంజ్లోని రిజర్వ్ ఫారెస్టుల్లో చెట్ల బెరడును తీసేసి చెట్టు మొదలులో లోపలికి కోతపెట్టి దాన్ని డెడ్వుడ్ గా మార్చే ప్రక్రియ పెరుగుతోందని రిపోర్టు గుర్తించింది. దీంతో అలా డెడ్వుడ్ ను అక్రమంగా అడవి నుంచి తరలించే పని కూడా జోరుగా జరుగుతోంది. రిజర్వ్ ఫారెస్టుల్లో 3,308 చదరపు కిలోమీటర్లలో 10 సెంటీమీటర్ల కంటే తక్కువ మందమున్న చెట్లున్నాయని, 8,608 చదరపు కిలోమీటర్లలో 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన కొంచెం పెద్ద చెట్లున్నాయని, 3,048 చదరపు కిలోమీటర్లలో 30 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగిన చెట్లున్నాయని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు పేర్కొంది. ఈ అడవుల్లో 454 చదరపు కిలోమీటర్లు మాత్రమే 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మందం కలిగిన చెట్లున్నాయి.
సో ఈ లెక్కలు చూస్తే చాలు తెలంగాణలో అడవులు ఏ రేంజ్ లో తగ్గిపోతున్నాయో చెప్పటానికి. అంటే పెద్ద చెట్లు ఉన్నవి చాలా తక్కువే. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ అయినా ఫీల్డ్ సర్వేల ద్వారా చూసినా చాలా వరకు రిజర్వ్ ఫారెస్ట్స్ మళ్లీ చిగురించే దశలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. నిజానికి ఒక చెట్టు 30 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాసం అంటే మందం ఉన్నప్పుడు మాత్రమే టెక్నికల్ గా దాన్ని చెట్టుగా చెప్పొచ్చు. లేకపోతే అవి మొక్కల కిందికే వస్తాయి. మొక్కలు చెట్లకు చాలా తేడా ఉంటుంది. అడవంటే చెట్లతోనే నిండుదనం. డెన్స్ ఫారెస్ట్ అంటే వయసు ఎక్కువ ఉన్న చెట్లుండాలి. కానీ తెలంగాణలో అడవుల్ని పరిశీలిస్తే మాత్రం అది లేదు. తెలంగాణలో అడవులు చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. పెద్ద చెట్లు కనిపిస్తే చాలు నరికివేతో వైపు ప్రకృతి విపత్తులు, కార్చిచ్చు ఘటనలు ఇలా అన్నీ కలిసి ఖతం చేసేస్తున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం అని చెప్పి అటవీ విస్తీర్ణం 24% నుండి 33%కి పెంచుతామని భారీగా నిధులను ఖర్చు పెట్టి మొక్కలు నాటడం, అడవుల సంరక్షణ అంటూ హడావుడి చేసినా ఏ రిజల్ట్ కూడా కనిపించలేదన్నది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 చెబుతున్న మాట. మన దగ్గర అడవులు తగ్గుతున్నాయి, కానీ ఇతర రాష్ట్రాల్లో గ్రీన్ కవర్ ఎందుకు పెరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. కల్ప స్మగ్లింగ్, ప్రకృతి కారణాలు అంటే కార్చిచ్చులు, భారీ వర్షాలు, నేల కోతకు గురవడం, వరదలకు ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ గ్రీన్ కవర్ తగ్గడానికి కారణాలు. అయితే అడవిని కాపాడుకోవాలి. అడవి ఉంటేనే పర్యావరణం బాగుంటుంది. అల్టిమేట్ గా జనం బాగుంటారు. కానీ దురదృష్టవశాత్తు అడవి ఆగమవుతుంది. తెలంగాణలో ఉన్న 91.67% అడవులు చాలా ఒత్తిడితో ఉన్నాయని IFSR రిపోర్ట్ అంటోంది. జంతువుల మేత, మానవ చర్యలతో అడవిలో అగ్ని ప్రమాదాలు, అక్రమంగా నరికివేయడం ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చూపుతున్నాయన్నది రిపోర్ట్. తెలంగాణలో అడవుల నష్టానికి ప్రకృతి విపత్తులు, కార్చిచ్చులు కారణం చాలా తక్కువే. అక్రమంగా నరికేయడంతోనే ఎక్కువ నష్టం జరుగుతుందన్నది క్లారిటీ వస్తోంది. చాలా వరకు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమైనట్లు రిపోర్ట్ చెబుతోంది. కొమ్మలు కొట్టేయడం, చెట్ల మధ్యలో ఘాట్లు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. యూకలిప్టస్ తోటలను నరికివేయడం, అటవీ నివాసితులకు భూ కేటాయింపులను సులభతరం చేసిన ROFR చట్టం అమలుతో అటవీ విస్తరణం తగ్గిందన్న వాదనలు అటవీ అధికారులు వినిపిస్తున్నారు. సరే, ఇవన్నీ ఒక లెక్క. ఓవరాల్ గా చూస్తే మరో సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. పునరుత్పత్తి సరిగా లేకపోవడం సమస్యలను పెంచింది. అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలు పెద్దగా వర్కౌట్ కాలేదన్నది తాజా రిపోర్ట్ చూస్తే అర్థమవుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అని హడావిడి చేసింది. 2015లో ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అయితే మొక్కలు నాటిన చోటే నాటడం, మొక్కలకు భారీగా నిధులు కేటాయించడం, తీరా చూస్తే అక్కడ మొక్కలు లేకపోవడం ఇవన్నీ హరితహారాన్ని అబాస్పాలు చేశాయి. అసలు హరితహారానికి నిధులు ఎంత కేటాయించారు, ఎంత రిలీజ్ చేశారు, ఎంత వాడారు అన్నది RTI ద్వారా సమాధానం చూద్దాం. ఒకసారి ఈ రిపోర్ట్ చూడండి. 2015-2016లో బడ్జెట్లు హరితహారానికి 193 కోట్లు కేటాయిస్తే 132 కోట్లు రిలీజ్ చేశారు. అందులో 130 కోట్లు ఖర్చు చేశారు. 2016-2017లో 155 కోట్లు బడ్జెట్లు పెడితే 155 కోట్లు రిలీజ్ చేయగా 149 కోట్లు ఖర్చు చేశారు. మొదట్లో కొంతవరకు కరెక్ట్ గా డీల్ చేసినా రాను రాను కథ మార్చేశారు. 2021-22లో 150 కోట్లు బడ్జెట్లో పెట్టగా 77 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. అందులోనూ 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2022-2023 చూస్తే 150 కోట్లు బడ్జెట్లో పెట్టగా 73 కోట్లు రిలీజ్ చేశారు. 49 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. సో లెక్కలు సరిగా లేవు. హరితహారం పనులు అలాగే ఉన్నాయి. అందుకే తెలంగాణ అడవులకు ఈ గతి పట్టిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం అబాస్పాలైంది. ప్రతి ఏటా లక్షల మొక్కలు నాటుతున్నట్లు కాగితాలపై చూపించి వాటిల్లో ఎన్ని మొక్కలు బతికున్నాయనే వివరాలు మాత్రం పక్కాగా చెప్పలేకపోయారు. ఏటా ఇదే జరిగింది. 9 సీజన్లుగా చేపట్టిన ఈ ప్రోగ్రాంను సీరియస్ గా తీసుకోలేకపోయారు. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం 6.37 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
నర్సరీల్లో మొక్కల పెంపకంతో పాటు అవసరమైన స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. కానీ ఏం లాభం? తెలంగాణ గ్రీన్ కవర్ చాలా దారుణంగా దెబ్బతిన్నది. 2015 నుంచి 2022 వరకు నిర్వహించిన 8 విడతల హరితహారం కార్యక్రమాల్లో సుమారు 236.54 కోట్ల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏటికేడు హరితహారం యాక్షన్ ప్లాన్లు నాటి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చినా సీరియస్నెస్ లేక వర్కౌట్ కాలేదంటున్నారు. 6వ విడతలో మియావాకీ పద్ధతిని ఫాలో అయ్యారు. అప్పటికే రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వ ప్రైవేటు స్థలాల కొరత తీవ్రంగా ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో జపాన్ పద్ధతిని తీసుకొచ్చారు. స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను పునర్నిర్మించాలనుకున్నారు. కానీ మియావాకీ పద్ధతి అన్ని జిల్లాలు సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఉపాధి హామీ స్కీమ్ కింద ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్ పెట్టింది. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో స్థలాలు లేకపోవడంతో ఎక్కడో ఊరికి దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బృహత్ ప్రకృతి వనాల లక్ష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోయారు. హరితహారం కొనసాగించాలనే పట్టుదలతో జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన, రూరల్ ఏరియా రోడ్ల పక్కన స్థలాలు, ఇరిగేషన్ ల్యాండ్స్ లోనూ నాటారు. అయితే మొక్కలు నాటినప్పుడు ఉన్న శ్రద్ధ అవి పెరిగి పెద్దవి అవడంలో తీసుకోకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు మొక్కలు చనిపోయాయి. కోతుల ఆహార వనాల పేరుతో ఒకే చోట పెద్ద ఎత్తున నాటిన పండ్ల మొక్కల జాడ కూడా ఇప్పుడు లేదు. అన్ని ల్యాండ్స్ లో మొక్కలు నాటేశామని, కొత్త జాగలు లేవని అధికారులు చెబుతూ వచ్చారు. మొక్కలు నాటేందుకు జాగ లేకపోతే తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎందుకు తగ్గినట్లు అన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో అడవులకు ఈ పరిస్థితి రావడానికి కారణం గత కేసీఆర్ హయాంలో చిత్తశుద్ధి చూపకపోవడమే. గత ప్రభుత్వం మొక్కల పర్యవేక్షణకు అవసరమైన నిధులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే చాలా వరకు చనిపోయాయని, దాంతో నాటిన చోటే మళ్లీ మొక్కలు నాటాల్సి వచ్చిందన్న వాదనలు గతంలోనే వినిపించాయి. ఎందుకంటే 9 విడతల్లో కలిపి ఖర్చు చేసింది 732 కోట్లుగానే ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా రిప్లై వచ్చింది. బడ్జెట్ కేటాయింపులు, రిలీజ్ చేసిన నిధులు పక్కన పెడితే హరితహారానికి ఖర్చు చేసిందే అసలైన లెక్క. ఆ ఖర్చులోని మొక్కలు కొనడం, నర్సరీల్లో పెంచడం, నాటడం వరకే. ఆ తర్వాత వాటి ఆలనా పాలన చూసిందెవరు? మరి ఈ లెక్కన హరితహారం ఫెయిల్ అవడంతోనే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ ఉన్న పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.